నమస్తే, మీరు చూస్తున్న లైన్ టీవీ. భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ దగ్గరలో భారతీయ జనతా పార్టీ నిజాంపేట్ అధ్యక్షుడు భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమన్ రావు, శ్రీనివాస్ గుప్తా, పి వెంకటేశ్వర ముద్రాజ్, సచిన్, సతీష్, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి, ప్రసాద్, రాజు, పద్మ ప్రసాద్, అనేక మంది బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సహ వ్యవస్థాపకులు, భారతరత్న, కవి, మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించింది. ఆ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఈరోజు నిజాంపేటలోని హనుమాన్ టెంపుల్ వద్ద అతనికి చిత్రపటానికి పూలమాల వేసి అతనికి నివాళులర్పించడం జరిగింది. మనం కనుక చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో 1924లో డిసెంబర్ 25న ఒక సాధారణమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అతని విద్యాభ్యాస సమయంలోనే ఆర్ఎస్ఎస్లో చేరడం, ఆర్ఎస్ఎస్లో ఉండగానే మన సనాతన హిందూ ధర్మాన్ని ఏ విధంగానైతే పాటిస్తూ ముందుకు సాగాడో దాన్ని దృష్టిలో ఉంచుకొని తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీగా ఏర్పడి ఆ భారతీయ జనతా పార్టీలో 3 సార్లు ప్రధానమంత్రిగా, ఒకసారి 13 రోజులు, రెండవసారి 13 నెలలు, అదేవిధంగా 5 సంవత్సరాలు పూర్తి కాలంగా కాంగ్రెసేతర మొదటి ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశంలో రెండవసారి రాజస్థాన్లోని పోఖ్రాన్లో అణుబాంబు పరీక్ష చేసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలన్నింటిలో కూడా భారతదేశం ఏమాత్రం తీసుకోదని ప్రకటించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా మనం ఇప్పుడు కనుక చూస్తున్నట్లయితే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా రహదారులు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద ప్రతి మారుమూల గ్రామానికి కూడా రహదారి ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి గొప్ప వ్యక్తి పరిపాలనలో ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఉన్నందుకే కేంద్ర ప్రభుత్వం ఈరోజు అతని పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆశయాలను భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, నిజాంపేటకు సంబంధించినటువంటి మేమందరం కూడా మీ ఆదర్శాలను పాటిస్తూ భారతీయ జనతా పార్టీ రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అందరం కూడా పనిచేస్తామని ఇక్కడ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి బీజేపీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నిజాంపేట ప్రాంతంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. భారత్ మాతా కీ సాధిద్దాం 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 సాధిద్దాం.